ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాకు పుట్టబోయే బిడ్డ కూడా ఇలాంటి అవమానాలే ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా జరగకూడదంటే మేమింట్లోంచి వెళ్ళిపోవాలి. పదండి. ప్రీతి, ఏంటమ్మా ఈ ఆవేశం? తొందరపడకు. ఎవరో ఏదో అన్నారని నీ ఇంట్లోంచి నువ్వు వెళ్ళిపోతావా? ఇది నా ఇల్లు కాదమ్మా. నా భర్త ఎక్కడుంటే అదే నా ఇల్లు. తనకి గౌరవం లేని చోట నేనుండలేను. ప్రీతి, గంగ తరపున నేను సారీ చెప్తున్నాను. వీరు, ఐఎమ్ సారీ. నువ్వెందుకన్నయ్యా సారీ చెప్తున్నావు? మీ ఇద్దరు పెళ్లి విషయంలో నేను ఆయన కూడా ఎదిరించాను. పారుకి సపోర్ట్ చేస్తున్నారని ఆయనతో కొన్ని రోజులు మాట్లాడలేదు. తన కోసం నేను ఇంత చేస్తే తను చివరికి నా భర్త మీద నిందలేసింది. చాలు, ఇంతకు మించి మేము అవమానాలు భరించలేము. మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా గంగా? చివరికి నువ్వు అనుకున్నదే జరిగిందిగా. వీరు బ్రో ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటున్నాడు. నెక్స్ట్ నన్ను కూడా పంపించేస్తావు. అదే కదా నీ టార్గెట్? అంతవరకు ఎందుకు, నేను కూడా ఇప్పుడే వెళ్ళిపోతాను. హే గోపి, 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 నో, డోంట్ గో. వెయిట్, 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 ప్లీజ్. హే గంగా, వాట్ ఈస్ దిస్? ఆల్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ యూ. సిస్టర్, టెల్ మీ ప్లీజ్. అయిపోయింది ఇందుమతి. ఈ ఇంటికి వినాశకాలం దాపురిచ్చింది. దరిద్ర దేవత ఈ గంగ రూపంలో ఈ ఇంటిని పట్టి పీడిస్తోంది. అందర్నీ ఇంటి నుంచి గెంటేసి తానొక్కతే ఇంటిని ఏలాలనుకుంటోంది. ఈ రోజు ఇంటి కోడల్ని అల్లుణ్ణి వెళ్ళగొడుతోంది. రేపు మనవంతు వస్తుందండి. అమ్మగారు, ఇది మీ ఇల్లు. మధ్యలో వచ్చిన దాన్ని నేను ఇంటి కోడల్ని బయటకు పంపించాలని ఎందుకు అనుకుంటాను? ఈ ఇంటి ఉప్పు తిన్న మనిషిగా ఈ కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. అంతకు మించి నాలో ఏ కుట్రలు కుతంత్రాలు లేవు. నా కారణంగా మీరు బాధపడకూడదు. ఎవరు ఇల్లు వదిలి వెళ్ళకూడదు. నన్ను క్షమించండి. నాదే పొరపాటు. ఇంకెప్పుడు మీతో ఇలా ప్రవర్తించను. మీరంతా నన్ను ఈ ఇంటి మనిషిగా ఎంతో ఆదరించారు, గౌరవించారు. నా వల్ల మీ మనసు బాధపడే పరిస్థితి వచ్చింది. నన్ను క్షమించండి. ఈ ఇంటి మహాలక్ష్మి మీరు. మీరిల్లు వదిలి వెళ్ళిపోవడం ఈ ఇంటికి క్షేమం కాదు. దయచేసి వెళ్ళకండి. ఏక మీద నా హద్దుల్లోనే నేను ఉంటాను.
గంగ తన తప్పు తను తెలుసుకుంది కదా. నువ్వు పద, రెస్ట్ తీసుకుందువు గాని. హే గోపి, యూ ఆల్సో కమ్. ఆ మాఫియా డాన్కి సపోర్టింగ్ చేసి అమ్మాయిల జీవితాల్ని నాశనం చేయాలనుకుంది ఎవరో కాదు, ఈ వీరునే. ఈ వీరు మీరు అనుకున్నంత మంచి వ్యక్తి కాదు. పరమ దుర్మార్గుడు. ఆయన ఇల్లరికపు అల్లుడిగా ఉండడం వల్లే కదా ఈ అవమానాలన్నీ. నాకు పుట్టబోయే బిడ్డ కూడా ఇలాంటి అవమానాలే ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా జరగకూడదంటే మేము ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. సార్, మీకు నా మీద కోపంగా ఉంది కదా. నేను ఆవేశంలో మాట్లాడతానని, అనవసరమైన నిందలు వేస్తానని మీరు అనుకుంటున్నారు కదా. కాదా మరి? నీకెన్నిసార్లు చెప్పాను? నీకేదనిపిస్తే అది అనేయడం, నోటికొచ్చిందల్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పానా లేదా? సూపర్ మార్కెట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు వీరు తలకి దెబ్బ తగిలిందని ఆ యాక్సిడెంట్ వీరునే చేశాడన్నావు. ఇప్పుడు డెన్లో రింగ్ దొరికిందని అది వీరుదే అని నిందిస్తున్నావు. దీనివల్ల ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయో నీకు అర్థమవుతుందా? అసలే ప్రీతి కడుపుతో ఉంది. తను ఎమోషనల్ అవ్వడం అస్సలు మంచిది కాదు. అలాంటిది ఈరోజు నీ వల్ల తను ఇల్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని నీకు ఆ రోజు చెప్పాను. నా మాట విన్నావా? లేదు. పైగా మళ్ళీ ఈరోజు అదే పని చేశావు. ఇప్పుడు నువ్వు క్షమాపణ చెప్పినా వీరు దాన్ని పట్టించుకోకుండా జరిగిన దాన్ని అవమానంగా ఫీల్ అయి ప్రీతిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉంటే ఏం జరిగేది? రేపు పొద్దున నేను పెద్దమ్మ ముందు తలెత్తుకొని నిలబడగలిగేవాణ్ణా? చెప్పు. ప్రతిసారి నువ్వు వీరుని ఎందుకు టార్గెట్ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నేనెందుకు అలా మాట్లాడానో మీకు వివరంగా చెప్పగలను, కానీ వాటికి ఆధారాలు తీసుకురాలేను. కానీ నేనేం చేసినా ఈ కుటుంబం క్షేమం గురించి ఆలోచిస్తానండి.